ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నరు లేదా మీ మనసులో ఉన్న వ్యక్తి ఒకసారైనా మీ సైడ్ నుంచి ఆలోచిస్తారా, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచే ఆలోచించుకుంటారా? ఎప్పుడూ కూడా సెల్ఫిష్గానే ఉంటారా? ఒక్కసారైనా మీ గురించి, మీ ప్రాబ్లం గురించి అండ్ మీరెంత బాధపడుతున్నారు అనే దాని గురించి మీ సైడ్ నుంచి ఏమన్నా ఆలోచిస్తారా లేదా అనేది ఈరోజు వీడియో అనేది తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆరా స్కానింగ్కి సంబంధించింది కానివ్వండి, ఎవరైనా కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక అన్నీ కూడా ఛార్జబుల్ అండి. పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇచ్చాము. ఎవరికైనా కావాలంటే కనుక వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి, కాల్స్ అయితే చేయమాకండి. అది కూడా మీకు నమ్మకం ఉండి నిజంగానే ఈ టారో కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ వీటి పరంగా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి నమ్మకం ఉంటేనే రండి. అంతేగాని ఇక్కడికి వచ్చి నాకే ఇవి జరుగుతాయా జరగవా అన్న డౌట్తో ఉంటే మాత్రం రావద్దండి ఎవరు కూడా. ఎందుకంటే నమ్మకం ఉంటేనే 100% రెజొనేట్ అవుతాయి, ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు మాత్రమే కన్సల్ట్ అవ్వండి. ఎవరిని కూడా ఫోర్స్ అనేది చేయట్లేదు నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరికైతే జాబ్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ ఏమైనా 1 క్వశ్చన్స్ ఉంటే గనక ఫ్రీ రీడింగ్ ఈ 4 టాపిక్స్కి సంబంధించిన 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనేది చేస్తున్నాను. మిగతా వేటికి కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, మళ్ళీ అక్కడికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయొద్దు. అండ్ ఎవరైతే జాబ్ కెరియర్ గురించి వచ్చేవాళ్ళు ఫ్రీ రీడింగ్ చెప్పించుకునే వాళ్ళు, నిన్న నిన్న అనుకుంటా నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు జాబ్ గురించి అని అన్నారు. సరే అని చెప్పి నేను చూస్తానన్నాను, చూశాను, చెప్పాను. చెప్పినాక మళ్ళీ గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబ్ క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు క్లారిటీ తీసుకోండి. నేను ఫ్రీగా ఇస్తానంటే ఎనర్జీస్ కనెక్ట్ చేసుకునే ఇస్తాను. ఎవరికైనా ఫ్రీగా ఇచ్చాం కదా అని ఏదో ఒకటి చెప్పాను నేను. ఎవరికైనా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ అడిగేది కూడా అందుకే. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ తీసుకుని ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని చెప్పినప్పుడు మీరు క్వశ్చన్ అనేది సింగిల్ క్వశ్చన్ ఉండాలి అండ్ క్లారిటీగా ఉండాలని చెప్పి నేను చెప్తాను. మీరు వినకుండా ఏదో ఒకటి చెప్తున్నారు కదా అని చెప్పి ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగేసి మళ్ళీ దాంట్లో ఇంకో క్వశ్చన్ అడిగి అంటే అంత ఖాళీగా నేనైతే లేనండి. మీకు ఫ్రీ రీడింగ్ అందుకే నేను అందరికీ కూడా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ పెట్టింది కూడా అందరికీ కొంతమందికైనా యూజ్ అవ్వాలని పెట్టినాక దానివల్ల చాలా ఇష్యూస్ క్రియేట్ చేశారు నాకు. తర్వాత నేను అట్లీస్ట్ కొంతమందికన్నా యూజ్ అవ్వాలి, జెన్యున్గా ఉండే వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి ఈ 4 టాపిక్స్ మీద ఉంచాను నేను. దీనికి కూడా నాకు ఇరిటేషన్ వచ్చేలాగా చేయకండి. అలా చేశారనుకోండి ఇది కూడా తీసేస్తాను నేను ఫ్రీ రీడింగ్ అనేది. ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా మీరు అడగాలనుకున్నప్పుడే అడగండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను కూడా, మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్లో అడిగితే నేను చెప్పనని కూడా చెప్తున్నాను. అండ్ క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఆలోచించుకోవాలా, గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది కావాలా, ప్రైవేట్ జాబ్కి సంబంధించింది కావాలా, జాబ్ గురించి కావాలా అని. జాబ్ గురించి కావాలన్నారు, నేను తీసినాక చెప్పినాక గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా అంటారు, ఎన్ని డేస్లో వస్తుంది అంటారు, ఎన్ని ఇయర్స్లో వస్తుంది అంటారు. మీరు అంతగా అన్ని క్వశ్చన్స్ ఉన్నప్పుడు పే చేసి చెప్పించుకోవచ్చు కదా. మళ్ళీ నాకు నన్ను క్వశ్చనింగ్ మళ్ళీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీరు అడిగే క్వశ్చన్లో ఆన్సర్ నేను ఇచ్చినప్పుడు నేను సమాధానం చెప్పలేదని ఎలా అంటారు? మీరు జాబ్ అన్నారు, జాబ్కి సంబంధించి నేను ఆన్సర్ ఇచ్చేసాను. మళ్ళీ గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా అని అది మీరు ముందు ఆలోచించుకోవాలా. గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ వస్తుందా అని అడగాలి. నేను ఆల్రెడీ జాబ్ వస్తుందా అని అంటే వస్తుందనే వచ్చింది 1 ఇయర్లో ఎండింగ్లో. వస్తుందని వచ్చినప్పుడు అది మీరు ఆలోచించుకుని క్వశ్చన్ అడగాలి. అంటే నేను అంత ఖాళీగా ఉన్నాను అంటే ఎనర్జీస్ తీసుకోవడం అంటే మీకు అంత ఆషామాషిగా ఉంటే నాకు అలాంటి వాళ్ళు దయచేసి నన్ను కన్సల్ట్ అవ్వద్దండి, నన్ను కాంటాక్ట్ అవ్వద్దు. మీ టైం వేస్ట్ చేసుకుని మీ సరదా కోసమే, మీ టైం పాస్ కోసం నా దగ్గరకు వచ్చి టైం పాస్ అయితే చేయకండి. ఇలాంటి వాళ్ళ వల్లనే నేను ఫ్రీ రీడింగ్ కూడా తీసేసింది. ఇప్పుడు ఇలాంటివి కూడా క్రియేట్ చేశారనుకోండి, వీటికి కూడా ఫ్రీ రీడింగ్ చేశారు. చక్కగా నేను వీడియోస్ చేసుకుంటాడు, ఎప్పుడన్నా ఒకసారి లైవ్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చెప్పించుకుంటారు, లేకుంటే లేదు. నాకు ఇలా చేయడం వల్ల నేను ఎంతో కొంతమందికి యూజ్ అవ్వాలని నేను పెడుతుంటే దాన్ని కూడా మిస్యూజ్ చేసి ఇంకా రివర్స్లో నన్ను అనడము
అండ్ ఎవరైతే కొంతమంది మరి వాళ్ళకి టారో గురించి తెలీదో నాకైతే తెలియదు కానీ ఇది రాంగ్ అని పెడతారు. నేను ఆల్రెడీ ఇది జనరల్ రీడింగ్స్ అని చెప్తాను, మీ పర్సనల్ రీడింగ్ కాదని కూడా చెప్తున్నాను. అది వినరు, మళ్ళీ కామెంట్లో ఇది రాంగ్ అది రాంగ్ అని పెడతారు. ఏంటో సర్లేండి, వీళ్ళ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో వీడియోలకే వెళ్దాము. ఎవరికైనా కావాలంటే గనక కన్సల్ట్ అవ్వండి. అలాగే మీకు టైమింగ్స్ అంటే ఇప్పుడు జాబ్కి వెళ్తున్నారు, లేకపోతే ఏదైనా మంచిగా ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన మనం గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలని అనుకున్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అవి కూడా పెయిడ్ రీడింగ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీరు ఏ టైంలో ఇది స్టార్ట్ చేస్తే మీకు సక్సెస్ అనేది వస్తుంది అనేది కూడా టైమింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అవి కూడా పెయిడే. సో వీడియోలోకి వెళ్ళాము. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ అనేది రిపీట్ చేస్తున్నా నేను. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఉన్నారో, మీ పార్ట్నర్ ఒక్కసారైనా కూడా మీ పార్ట్నర్ కానీ మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారైనా మీ సైడ్ నుంచి ఆలోచిస్తారా, లేకుంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుని మీరు రాంగ్ అనో, లేకుంటే వాళ్ళ సెల్ఫిష్ కోసము వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించుకుంటారా, మీ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు మీ సైడ్ నుంచి ఆలోచించి అనేది మనము ఈరోజు వీడియో అనమాట. ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ లోంచి ఒక ఫైల్ అనేది చూస్ చేసుకోండి. ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2 అండ్ ఫైల్ నెంబర్ 3. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీరు అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన మీ ఇద్దరి పేర్లు కూడా ఇంటి పేరుతో ఉంటే కనుక ఇనిషియల్తో కూడా మీరు ఒకసారి తలుచుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మనసులో తలుచుకొని ఒక ఫైల్ అనేది చూస్ చేసుకోండి. రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను నేను. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం ఫస్ట్. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నర్ కానీ మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సైడ్ నుంచి ఒకసారైనా ఆలోచిస్తారా? ద హ్యాంగ్డ్ మ్యాన్, సన్, 2 ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ సైడ్ నుంచి ఆలోచిస్తారా అంటే ఆలోచించే పర్సన్ అయితే కాదండి. వాళ్ళ స్వార్థానికి వాళ్ళ ఫ్యామిలీ కోసము కావాలంటే వాళ్ళ లవ్ని కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసే పర్సనే కానీ మీ గురించి ఆలోచించే పర్సన్ అయితే కాదు. ఎవరైతే మీ పార్ట్నర్ అని మీ మనసులో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళ గురించి, వాళ్ళ స్వార్థం, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ తనకు సెల్ఫిష్గా ఉండే పర్సన్, తనకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, తను ఏదైతే ఉందో తను ఏదైతే చేస్తున్నాడో తనకు తన ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు. ఎప్పుడు చూసినా తన గురించి ఆలోచించుకుంటూ తన సైడ్ నుంచి మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినా కూడా తన ఆలోచించే విధానమే కరెక్ట్ అని అనుకుంటారే తప్ప ఒకవేళ మీరు ఏదైనా సిచ్యువేషన్లో వచ్చి ఏదన్నా అన్నా కూడా మీ సైడ్ నుంచి ఒక్కసారి కూడా ఆలోచించరు. తను అన్నదే చూస్తారు. తను ఏదైనా చెప్తే మీరు కాదన్నదే ఆలోచిస్తారు తప్ప, వద్దన్నదే ఆలోచిస్తారు తప్ప మీ గురించి ఆలోచించే మెంటాలిటీ అయితే లేదు. అండ్ డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ కూడా తను ఏంటంటే కొంచెంసేపు పాజిటివ్గా ఆలోచిస్తారు, కొంచెంసేపు నెగిటివ్గా ఆలోచిస్తారు. స్టెబిలిటీ అనేది ఉండదు. ఆలోచన విధానం ఎప్పుడు మారుతూ ఉంటుంది అన్నమాట వాళ్ళది. ఎప్పుడు కూడా ఒకసారి మంచిగా ఉన్నట్టే ఉంటారు, ఒక్కోసారి కోప్పడుతూ ఉంటారు. అసలు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా మీకు అర్థం కాని పర్సనే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో తనైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారా అంటే ఒక్కసారైనా అర్థం చేసుకుంటారా అంటే అర్థం చేసుకునే పర్సన్ అయితే కాదు. జరిగిపోయిన వాటి గురించే ఆలోచించి మీరు ఒకవేళ ఏమన్నా కొంతమంది ఉంటారు కదా, మేబీ కొంతమంది మీరే దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు. మీరైతే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీ సైడ్ నుంచి ఆలోచించండి. మీ స్వార్థానికి మీరు దూరంగా ఉన్నారని చెప్పి అలా అనుకుంటారే తప్ప మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంతేగాని ఎందుకు చెప్పారు, ఎందుకు ఇలా అయ్యింది అనేది మాత్రం ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించే పర్సన్ అయితే కాదు. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో
అండ్ వాళ్ళేందంటే ఎక్కువగా ఫ్రీడమ్ కోరుకునే పర్సన్. చైల్డిష్ నేచర్ అంటే ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లాగా మొండితనం చేయడము, మొండిగా బిహేవ్ చేయడము, వాళ్ళేదైతే దేని మీదైతే స్టాండ్ తీసుకుంటారో దాని మీద నిలబడము, కొంచెము చిన్నపిల్లల మెంటాలిటీ అండ్ మొండిగా ఉండే పర్సన్ అనమాట. వాళ్ళు ఏది అనుకుంటే అదే జరగాలన్న పర్సనాలిటీ ఉన్న పర్సనే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. అండ్ కావాలంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మీ ప్రేమని, మిమ్మల్ని కూడా త్యాగం చేసేస్తారే తప్ప, వాళ్ళ లైఫ్‌లో మీకు అంత ఇంపార్టెన్స్ అనేది లేదు నాకు తెలిసి. ఈ ఫైల్ నంబర్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో, సరే చూద్దాము. ఇప్పుడైతే వాళ్ళైతే రియలైజ్ అయితే అవ్వట్లేదు. వాళ్ళు మీ సైడ్ నుంచి ఆలోచించట్లేదు. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుని వద్దనుకుంటున్నారు. వాళ్ళ సెల్ఫిష్‌కి మేబీ వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందిలో ఏమైందంటే, కొంతమంది ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కోసం అని చెప్పి మీ లవ్‌నే వదిలేసారు. మీ లవ్ ఏదైతే ఉందో మీ ప్రేమనే వాళ్ళు వద్దనుకుని ఫర్దర్‌గా అయినా కూడా ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది, ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే. సో చూద్దాం ఫర్దర్‌గా. ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుంటున్నారు. సో ఫర్దర్‌గా అయినా వాళ్ళేమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? అసలు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు ప్రెజెంట్ మీ గురించి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఫర్దర్‌గా అయినా ఏమన్నా చేంజ్ అవుతారా? ఫర్దర్‌గా ఏమైనా చేంజ్ అవుతారా అంటే, చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అవ్వాలి. వాళ్ళు మీ సైడ్ నుంచి ఆలోచించాలి. అండ్ వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళు రియలైజ్ అయ్యి, వాళ్ళు చేసిన ఏదైనా కర్మ అయితే ఏదైతే ఉందో మీకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా మోసం చేస్తే గనక అది వాళ్ళు తప్పు చేశారన్న ఫీలింగ్ వాళ్ళకొస్తే గనక తప్పకుండా వాళ్ళు చేంజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే అండ్ అర్థం చేసుకుంటారు మిమ్మల్ని. కాకపోతే ఏందంటే ఇక్కడ ఎక్కువగా ఏం చూపిస్తుందంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఫైర్ ఎలిమెంట్ అంటే కోపం ఎక్కువ ఉన్న పర్సన్ లాగే ఉన్నారు. వాళ్ళేందంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఎలాగో ఉంటారు. మీ గురించి ఆలోచించే పర్సన్స్ అయితే కాదు. కానీ తొందరపాటు తొందర తొందరపాటులోనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కోపం వచ్చేస్తే ఏదైనా మాట్లాడేయడము, ఏదో ఒకటి అనేయడము ఇట్లాంటి పర్సనే అన్నమాట. సో వాళ్ళేందంటే ప్రెజెంట్ అయితే వాళ్ళ మీ గురించి ఆలోచించకపోయినా ఫ్యూచర్‌లో తప్పకుండా మీ గురించి రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి తప్పకుండా ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే గనక మీ సైడ్ నుంచి ఆలోచించి మీ దగ్గరికి వస్తారు తప్పకుండా. అండ్ వాళ్ళేందంటే ఎప్పుడొస్తారంటే వాళ్ళకంటూ నాకు తెలిసి మీరు వాళ్ళకి మనీ విషయంలో హెల్ప్ చేయడం కానీ, లేపోతే ఆల్రెడీ వాళ్ళకేదన్నా అవసరమైనప్పుడు మీరు హెల్ప్ చేయడము, మోరల్ సపోర్ట్ ఇవ్వడము, గైడెన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేసే ఉంటారు. సో, అండ్ వాళ్ళేందంటే కొన్ని లాసెస్ అనేవి చూసి ఇంకా జీవితంలో ఫైనాన్షియల్‌గా కానివ్వండి, లేపోతే మనీ పరంగా, ఫైనాన్షియల్‌గా లేతే ఏదైనా బిజినెస్ చేస్తున్న బిజినెస్ లాస్ రావడము, లేకుంటే ఏదైనా అప్పుల పాలవ్వడము, లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మనీ ఖర్చయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి తప్పకుండా ఫ్యూచర్‌లో. అలా జరిగినాక మాత్రమే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకొస్తారు. వాళ్ళ అవసరానికే వస్తారు అప్పుడు గూడా. వాళ్ళ అవసరానికొచ్చి వాళ్ళ స్వార్థానికి వాళ్ళకేదైతే మనీ అవసరమో దానికోసం మీ దగ్గరకొస్తారు. మీ దగ్గరికి వచ్చి ప్రేమగా నటిస్తారు. ప్రేమ చూపిస్తారు. ప్రేమనేది చూపిస్తారు. ఎమోషన్స్ చూపిస్తారు. మీరంటే కొంచెం కేరింగ్, లవ్ ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ అనేది చూపిస్తారు. చూపించి ఫర్దర్‌గా ఏముంటది అంటే మనీకి సంబంధించిన మ్యాటర్సే అక్కడ జరుగుతాయి. మనీకి సంబంధించిన మ్యాటర్సే, మనీకి సంబంధించిన వర్డ్సే, లేకపోతే జాబ్ లాస్ అయితే జాబ్ మళ్ళీ రావడానికి కానీ మనీ కావాలన్నట్టుగా వాళ్ళ అవసరాలకి ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నామన్న విధంగా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, మళ్ళీ మీ నుండి వాళ్ళేందంటే మీరేంటంటే
చూడండి, మీరు మదర్ నేచర్ అంటే చాలా సాఫ్ట్ నేచర్, ఎమోషన్ పర్సన్. మీరు ఏంటంటే ఎవరైనా కొంచెం మంచిగా ప్రేమగా మాట్లాడితే కరిగిపోతారు. అందులో మీ పార్ట్నర్ విషయంలో మీరు వాళ్ళని ఒక చిన్న పిల్లాడిని ఎలా అయితే చూసుకున్నారో, ఒక మదర్ నేచర్ లాగా మీరు వాళ్ళని చూసుకున్నారు. ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళకి తిన్నావా, పడుకున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు చెప్తా ఉన్నారనమాట ఉండే పర్సన్స్ మీరు. కానీ అప్పుడు స్టార్టింగ్ లో బాగానే ఉండేది, తర్వాత తర్వాత ఏంటంటే ఎప్పుడు వీరు విసిగిస్తున్న సిచ్యువేషన్ లోకి వచ్చేసేది వాళ్ళకి మెంటాలిటీ. తర్వాత తర్వాత ఏమైందంటే వద్దు, వదిలేద్దాం అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ వాళ్ళ అవసరాలకి మీ లైఫ్ లోకి వచ్చి మళ్ళీ ప్రేమ అనేది చూపించడము, ఎమోషనల్ గా మాట్లాడడము. ఏదైతే ఎమోషన్ మాట్లాడితే అప్పుడే కదా మీరు కరిగిపోతారు. మీరు ఇప్పుడు వరకు జరిగినవన్నీ మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళీ మీరు హ్యాపీగా మళ్ళీ వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తారు, ఏం కావాలన్నా చేస్తారు. వీళ్ళు ఫర్దర్ గానా మరి వస్తారు, ఉంటారు, సరే. మరి వాళ్ళు మంచిగా ఉంటారా అంటే, వాళ్ళు మంచిగా ఉండేదంటే మీరు గుండె ధైర్యంతో ఉండాలన్నమాట. వాళ్ళు ఏం చేసినా కూడా చూడండి, వాళ్ళు ఏం చేసినా కూడా మీరు వాళ్ళ గురించి గుండె ధైర్యం, వాళ్ళు వచ్చినా కావాలనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలని అనుకున్నా మీరు గుండె ధైర్యంతో ఉండాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది, మళ్ళీ మోసం చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడము, మీ స్వార్థానికి వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకోవడం, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ కోసం, మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ కోసము వాళ్ళు మళ్ళీ సేమ్ రిపీట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీ గురించి ఆలోచిస్తారా అంటే, ఆలోచించేది కూడా ఎప్పుడంటే పై కార్డ్స్లో అన్నిట్లో ఆలోచించరు, వాళ్ళ స్వార్థానికే ఉంటారు. కింద కార్డ్స్లో అట్లీస్ట్ కొంతైనా ఆలోచిస్తారు అంటే అది వాళ్ళకు అవసరానికి మాత్రమే మీ దగ్గరకు రావాలని కానీ, మీ బాధను అర్థం చేసుకున్నట్టు కానీ మీరు చెప్తారు తప్ప రియల్గా ట్రూగా వాళ్ళు మనసులో నుంచి అయితే రాదనమాట. రియలైజ్ అవుతారు దేని విషయంలో, మీరు ఉండడం వల్లే తన లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి రాలేదు. ఎందుకంటే మీరు తనకి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండానే చూసుకున్నారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరే తనని దానికి సొల్యూషన్ కూడా చెప్పేవాళ్ళు. అది మనీ పరంగా అవనివ్వండి, గైడెన్స్ అవనివ్వండి, కేరింగ్ అవనివ్వండి, ఏదైనా కూడా. సో అది రియలైజ్ అవుతారు తప్ప మీ దగ్గర మీ ప్రేమ గురించి కానీ అది రియలైజ్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. తన స్వార్థానికి వచ్చామా, చూసుకున్నామా, మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది చూద్దాం. మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి అండ్ మీ పార్ట్నర్ విషయంలో మీ సెల్ఫ్ కేర్ కూడా చూద్దాం ఇవాళ. ఎవరైతే పైల్ నెంబర్ 1 ఉన్నారో పైల్ నెంబర్ 1 వాళ్ళకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాము. Ask your angels. Take action. Yes. Improving health. ఇప్పుడు ఏదైతే ఉందో ఒకవేళ మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వాళ్ళ అవసరానికి వచ్చినా కూడా మీరు ఎలర్ట్గా ఉండాలి. వాళ్ళు అడగగానే, మన అవసరానికి ఏదన్నా అడగగానే మీరు ఎమోషనల్ అయిపోయి ఎంత బాధపడిపోతున్నారో, ఎంత కష్టాల్లో ఉన్నాడో, లేకుంటే నన్ను అడగరు కదా అంటే నన్ను అడగరు కదా అని చెప్పి మీ పార్ట్నర్కి మీరు మనీ ఇచ్చేయడం కానీ, ఏదన్నా అడిగితే ఇచ్చేయడం కానీ ఇలా చేయకండి. ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ని మీరే వెళ్ళి దగ్గర చేతులారా చేసుకున్నట్టే ఉంటుంది. యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఏదన్నా మీ పార్ట్నర్ ఏమన్నా మళ్ళీ తిరిగి వస్తే కనుక, లేదు మీ పార్ట్నర్ ఆల్రెడీ ఏదన్నా అవసరానికి మిమ్మల్ని అడిగితే కనుక, మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ కాదు, వాళ్ళ అవసరానికి సెల్ఫిష్గా వాడుకునే పర్సన్ కాబట్టి తనని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అనేది అవసరం. మీరు ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో అదే మీ యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. సో ఎవరికైతే పైల్ నెంబర్ 1 రెజోనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతాయి, యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. 8 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, మెజిషియన్, Page of Cups, King of Pentacles, Lovers.
ఓకే. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నరు ఒక్కసారైనా మీ గురించి ఆలోచిస్తారా అంటే తప్పకుండా ఆలోచిస్తారండి. మీ గురించి ఆలోచిస్తారు. అండ్ మీ మీద చాలా ప్రేమ గూడా ఉందనమాట. ఒకరంటే ఒకరికి ప్రేమ కూడా ఉంది. మీ పార్ట్నర్‌కి మీ మీద ప్రేమ ఉంది. మీ పార్ట్నర్‌కి మీ మీద ప్రేమనేది ఉంది. అంటే చాలా ఎమోషనల్ పర్సన్ కూడా. మీ పార్ట్నర్ కూడా ఏందంటే కొంచెము సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళే. కోపం చూపించే పర్సన్ అయితే కాదు. అండ్ మీరు కూడా సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళే. మీ ఇద్దరికి కూడా బాండింగ్ అనేది చాలా బాగుండేది ఒకప్పుడు. అండ్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు మంచి అథారిటేటివ్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ వాళ్ళు మీకు కొంచెము టైం ఇవ్వలేకపోవచ్చు. మేబీ వాళ్ళ ప్రొఫెషన్‌ని బట్టి, వాళ్ళ జాబ్‌ని బట్టి కొంచెం బిజీ పర్సన్ అనుకుంటా వాళ్ళు. సో, దానివల్ల మీకు టైం ఇవ్వలేకపోవచ్చు కానీ, అంతకు మించి తను మీ గురించి ప్రేమ లేకపోవడం గానీ, లేతే వేరే వేరే రీజన్స్ ఏమి లేవన్న వేరే ఎవరైనా వాళ్ళ లైఫ్‌లో వచ్చారా అంటే రాలేదండి. తను తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే పర్సన్సే. ప్రస్తుతానికి ప్రెజెంట్ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు గురించి. ఒకవేళ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే గనక ఎందుకిలా జరిగింది? మేమెంత ప్రేమగా ఉన్నాము, ఎంత మంచిగా ఉన్నాము, అసలు లైఫ్ ఎందుకిలా టర్న్ అయిపోయింది? అండ్ మీ సైడ్ నుంచి గూడా ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు తనకి అంటే తనకు చాలా ఇష్టము. మీరు తనకి చూపించే ప్రేమ, కేరింగ్ అనేది గూడా తనకు చాలా ఇష్టమనమాట. మేబీ వాళ్ళెందుకు మీ సైడ్ నుంచి ఆలోచించలేదు అని అనుకుంటున్నారంటే, వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వల్ల వాళ్ళేందంటే కొంచెం దూరంగా ఉండాల్సిన సిట్యుయేషన్ అయితే రావచ్చు. అంతే తప్ప వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కాదు. రీజన్ అనేది తప్పకుండా మీ సైడ్ నుంచి ఆలోచిస్తారు. మళ్ళీ తిరిగి వస్తారు. ఒకవేళ నో కాంటాక్ట్‌లో ఉంటే గనుక మళ్ళీ తిరిగొస్తారు. లేదు లో కాంటాక్ట్‌లో లేరు. నార్మల్‌గానే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే సెల్ఫిష్ పర్సన్ అయితే మాత్రం కాదండి. మీరొకసారి వాళ్ళతో కొంచెం కమ్యూనికేషన్ క్లియర్‌గా చెప్తే గనక మీ ప్రాబ్లమ్ ఇది, మీ ప్రాబ్లమ్ ఇదని చెప్తే గనక తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ సైడ్ నుంచి ఆలోచిస్తారు. అండ్ మీరు కూడా వాళ్ళు సెన్సిటివ్ పర్సన్ అండ్ మీరు కూడా సెన్సిటివ్ పర్సనే. సో, ఇద్దరు కొంచెం కొంచెం నిదానంగా ఉండే పర్సన్సే కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుకుంటే గనక తప్పకుండా మీ ప్రాబ్లమ్ అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ సైడ్ నుంచి గూడా ఆలోచిస్తారు తను. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో, చూద్దాము ఫర్దర్‌గా అయినా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్‌లోకి ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే గనక మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారా? బ్లాక్ చేసుకుంటే బ్లాక్‌లో ఉండి తీస్తారా? లేకుంటే అసలు ఫర్దర్‌గా ఎలా ఉంటారు అనేది చూద్దాము. సేమ్ కార్డ్స్ వచ్చింది. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు మీరు ఏదైతే బాధపడుతున్నారో మీ బాధననేది అర్థం చేసుకుంటారు తప్పకుండా. మీ గురించి ఆలోచిస్తారు. ఎప్పుడైతే వద్దనుకుని వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తారనమాట తప్పకుండా. అండ్ ఎవరైతే మీ పార్ట్నర్ కూడా మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటారో మళ్ళీ మీ దగ్గరికి అంటే మీ తప్పు ఒకవేళ మీకిద్దరికి మధ్య ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే గనుక వాటిని సార్ట్ ఔట్ చేసుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తారు. మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తారు. సో, తప్పకుండా వాళ్ళు ఒకవేళ మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండి మీ దగ్గరకొచ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయన్నమాట. అండ్ మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ నేచర్ అండ్ ఎమోషనల్ పర్సన్. అండ్ మీరేదైతే బాధ అనేది అనుభవిస్తున్నారో దూరంగా ఉండడం కానివ్వండి, తను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానివ్వండి, వీటన్నిటిని తను ఆలోచించి కంపల్సరీ మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని హ్యాపీగా మీ ఇద్దరు సెలబ్రేషన్ చేసుకుంటారు. అది ఏదైనా అవ్వచ్చు, ఒక కమిట్మెంట్ ఇవ్వచ్చు, లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళొచ్చు, షాపింగ్‌కి వెళ్ళొచ్చు కలిసి ఇలాంటివన్నీ గూడా జరుగుతాయి. అండ్ మీ పర్సన్ ఏందంటే కొంచెం
ఎవరి మాట వినే పర్సన్ అయితే కాదు. ఎవరైనా ఇలా కాదు అలా చెప్పినా వినరనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే కరెక్ట్ అన్న ఉద్దేశంగా కొంచెం సెల్ఫిష్‌గా కానీ వాళ్ళేందంటే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకుని ఎంజాయ్ చేయాలి సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఫ్రీగా ఉండాలి అన్న పర్సన్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం గానీ, ఇట్లాంటి పర్సన్ అయితే కదా కొంచెం ఫ్రీగా బయట తిరుగుతా ఉండాలి, తిరగడం అంటే ఇష్టం. ఇట్లాంటి పర్సన్ అనమాట. సో, ఒకవేళ అప్పుడప్పుడు కొంచెం చెప్పాను గదా! టైమింగ్స్ కొంచెం టైమ్ సెన్స్ అనేది కొంచెం ఉండదు వీళ్ళకి. దానివల్ల గూడా మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవలు జరగడము, మీరు టైం ఇవ్వట్లేదని వాళ్ళని అడగడము, ఇలాంటివన్నీ జరుగుతా ఉండొచ్చు. కాపోతే ఫ్యూచర్‌లో తప్పకుండా వాళ్ళు మీ సైడ్ నుంచి ఆలోచిస్తారు. వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుంటారు. ఏదన్నా మీకు సంబంధించి ఏదైనా చేయాలంటే గనక అవన్నీ కూడా చేస్తారు. సో, ఇదనమాట పైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు కూడా యూనివర్స్ గైడెన్స్ కార్డ్ అనేది చూద్దాం మనము. ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందనేది చూద్దాం. ఇంప్రూవింగ్ హెల్త్ ఇఫ్ యూ బిలీవ్ యు ఆర్ రెడీ. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో బిగ్ హ్యాపీ చేంజెస్ తప్పకుండా మీ సైడ్ నుంచి ఆలోచిస్తారని మీ పార్ట్నర్ ఆలోచించి పీస్ఫుల్ రిజల్ట్ ఒకసారి పీస్ఫుల్గా ఆలోచించుకొని మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ సార్ట్ అవుట్ చేసుకుని అంటే మీ ఇద్దరి మధ్య తను మీ సైడ్ నుంచి తన సైడ్ నుంచే కాకుండా సెల్ఫిష్గా ఆలోచించకుండా మీ సైడ్ నుంచి ఆలోచించి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. అది మీరు నమ్మాలన్నమాట. మీరు నమ్మాలి, రెడీగా ఉండండి. ఎందుకంటే తను నమ్మి ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే కనుక తను మీ గురించి అర్థం చేసుకొని మీ తప్పేం లేదని చెప్పి తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. హ్యాపీ చేంజెస్ అనేవి మీ లైఫ్లో మళ్ళీ వస్తాయి. సో తొందరపాటు పడకుండా మీరు కొంచెం వెయిట్ చేయండి. తప్పకుండా మీ లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అండ్ లైక్ అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించి చూద్దాము. 7 ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ హ్యాండ్స్, పేజ్ ఆఫ్ హ్యాండ్స్, కింగ్ ఆఫ్ హ్యాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ద హెరోఫాంట్. ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీరు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారండి. కాకపోతే వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించారు. ఎవరొకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరొకళ్ళ ద్వారానే ఆలోచిస్తారు. వాళ్ళు ఎవరొకళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు మీ తప్పు లేదు, మీ సైడ్ నుంచి వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల మీ తప్పు లేదు, మీకు అక్కడ ఉన్న ప్రాబ్లంకి సంబంధం లేదు, మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించమని చెప్పడం వల్ల వాళ్ళు రియలైజ్ అవుతారు, మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తారు. అండ్ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో ఎవరో వేరే వాళ్ళే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసినట్టున్నారు. మీ గురించి రాంగ్గా చెప్పడం కానీ లేకపోతే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఫోన్ హ్యాకింగ్ లాంటిది కానీ లేకపోతే స్పై చేయడం కానీ అనుమానించడం వల్లే మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది జరుగుతూ ఉండొచ్చు. బట్ ఫ్యూచర్లో తప్పకుండా మీ పార్ట్నర్ కానీ మీరు కానీ కంపల్సరీ ఫైర్ ఎలిమెంట్ కొంచెం కోపం ఉన్న పర్సనే, అగ్రెసివ్ పర్సనే వాళ్ళు. కాకపోతే ఫ్యూచర్లో తప్పకుండా వాళ్ళ సైడ్ నుంచి కాకుండా మీ సైడ్ నుంచి ఆలోచిస్తారు. మీ సైడ్ నుంచి ఆలోచించి మీరు ఏదైతే కేరింగ్ ప్రేమ చూపిస్తున్నారో ఏదైనా హెల్ప్ చేస్తున్నారో అదన్నీ అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అనేది వస్తారు అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచిస్తారు. అది కూడా వేరే వాళ్ళ హెల్ప్ వాళ్ళని, మేబీ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా మీ నుంచి దూరంగా ఉండడం వల్ల హ్యాపీగా ఏం లేరండి. ఒకవేళ దూరంగా ఉన్నా ఏమైనా గొడవలు జరిగి మాట్లాడకుండా ఉన్నా
వాళ్ళు కూడా హ్యాపీగా ఏం లేరు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి బాధని చూడలేక వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళని గైడెన్స్ ఇస్తారనమాట. ఆ గైడెన్స్ వాళ్ళు తప్పకుండా ఫాలో అవుతారు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్, మీతో మాట్లాడే ఛాన్సెస్, మిమ్మల్ని అర్థం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు మంచిగా వీళ్ళని మోటివేట్ చేస్తారనమాట. మీ తప్పేం లేదని వాళ్ళకి తెలియజేస్తారు. అండ్ మీ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించమని వాళ్ళకి తెలియజేస్తారు. సో ఇది ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి. చూద్దాం తర్వాత అయినా వాళ్ళు రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వస్తారా, లేకపోతే వాళ్ళ మెంటాలిటీ మారుతుందా, మీ గురించి కాకుండా వాళ్ళ గురించే వాళ్ళు స్వార్థంగా చూసుకుంటారా, ఫర్దర్గా ఏం చేస్తారు వాళ్ళు అనేది మనము చూద్దాము. సో ఫర్దర్గా చెప్పాను కదండి, ఎవరో ఒకరి హెల్ప్తో, మెయిన్ ఎవరో ఒకరి హెల్ప్తో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే అవుతుంది. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, మిస్కమ్యూనికేషన్ వచ్చినా వాళ్ళ గైడెన్స్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని, మీ ఇద్దరి మధ్య వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళు రియలైజ్ అవుతారు. మీ తప్పు లేదని చెప్పి మీ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఒకసారి. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు జరిగిపోయింది ఆలోచించుకుంటున్నారు, జరిగిపోయినవి గొడవలు ఇవే ఆలోచిస్తున్నారు తప్ప, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకుంటున్నారు తప్ప, వాళ్ళకేంటంటే కొంచెం కొంచెం మొండి వాళ్ళు అండ్ స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట. ఏంటంటే స్ట్రాంగ్ అంటే మెంటల్లీ స్ట్రాంగ్, ఏం జరిగినా ఫేస్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సనే. ఒకవేళ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిన అయితే చూద్దాంలే, దాని గురించి ఎక్కువగా బాధపడే మెంటాలిటీ అయితే కాదనమాట. అంటే బాధపడరా అసలు అంటే బాధపడతారు, కానీ అవసరానికి మించి అయితే బాధపడరు. 1 or 2 times ఆలోచిస్తారు, ఆలోచించుకుని పోతే పోనీలే, తన తప్పే ఉందన్న విధంగా తన సైడ్ నుంచి ఆలోచించుకుంటారు తప్ప మీ సైడ్ నుంచి ఆలోచించుకునే పర్సన్ అయితే కాదు. కొంచెం కోపం ఉన్న పర్సన్సే చూపిస్తుంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తారు తప్ప మళ్ళీ కలుద్దాము, మళ్ళీ మనం మంచిగా ఉన్నాము, మనం మంచిగా ఉండి కమిట్మెంట్ ఇద్దాము, బయటకు వెళ్దాము, ఇలాంటి మెంటాలిటీ అయితే ఉండదు. కాకపోతే ఫ్యూచర్లో తప్పకుండా మళ్ళీ వాళ్ళు కొంచెం రియలైజ్ అవుతారు, మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తారనమాట. కాకపోతే జరిగిపోయిన గొడవల గురించి, జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఒకవేళ వచ్చినా, నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ గొడవలే జరుగుతాయి, మళ్ళీ పాస్ట్ లైఫ్ లో జరిగిందే రిపీట్ అవుతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు. కానీ వాళ్ళు ఎవరొకళ్ళ హెల్ప్తో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే, లేదు మీ ఇద్దరు కలిసే ఉంటే కనుక ఎవరొకళ్ళ గైడెన్స్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది, మీతో ఉండే మెంటాలిటీ అనేది చేంజ్ అవుతుంది. మీ సైడ్ నుంచి కూడా ఆలోచించి మీకు ఏదైతే టైం ఇవ్వట్లేదో, ప్రేమ చూపించట్లేదు, అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఉన్నారో వీళ్ళకి సంబంధించి పాజిటివ్ గానే ఉంది. సో యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో యూనివర్స్ మీకు అసలు ఏం గైడెన్స్ అనేది ఇస్తుందనేది చూద్దాము. పర్ఫెక్ట్ టైమింగ్, డోంట్ స్టాప్, బిగ్ హ్యాపీ చేంజెస్, ఇంప్రూవింగ్ హెల్త్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ చాలా తొందరలోనే రికవరీ అయిపోతుంది. అండ్ మీరు ఈ సైడ్ నుంచి ఏవైతే ఎఫర్ట్స్ ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ అన్ని పెట్టండి. మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరు మంచిగా ఉండడానికి, మీ సైడ్ నుంచి తను అర్థం చేసుకోవడానికి మీరు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తను కోపడుతున్నారని మీరు కూడా కోపడితే అది పెద్దగా అవుతుంది తప్ప ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. తొందరలోనే బిగ్ హ్యాపీ చేంజెస్, మీరు ఏదైతే చేంజెస్ కోరుకుంటున్నారో అది తప్పకుండా అవుతుంది. మీ సైడ్ నుంచి ఆలోచించుకుని మళ్ళీ మీ దగ్గర ప్రేమగా ఉంటారు మీతో. సో ఇదే అనమాట యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ కూడా. మీరు వెయిట్ చేసి కొంచెం ఓపికతో ఉండండి. సో ఇదండి ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ రెజోనేట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా పాజిటివ్ ఎనర్జీని లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ద్వారా క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.